హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ నా దగ్గర ఉందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డిఎస్సి 2014లో ఏమైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుందండి. డిఎస్సి 2014లో ఏం జరిగిందంటే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ 1వ తేదీ 2016 జూన్ 1, 2016 ఆ తేదీన డిఎస్సి 2014లో సెలెక్ట్ అయినటువంటి దాదాపు 8,926 మందికి అండి 8,926 మందికి విజయవాడలోని మున్సిపల్ గ్రౌండ్స్ లో సాయంత్రం 3 గంటలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి చేత ఓత్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ప్లెడ్జ్ చేయించారండి. సింపుల్ గా చెప్పాలంటే ప్లెడ్జ్. మేమందరం కూడా కమిట్మెంట్ తో పనిచేస్తామని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి చేత ప్రమాణం, దాన్నే ఇంగ్లీష్ లో ఓత్ ఆఫ్ కమిట్మెంట్ అంటారండి. ఆ ఓత్ ఆఫ్ కమిట్మెంట్ చేయించడము జరిగిందండి. ఇది డిఎస్సి 2014 వాళ్ళకు జరిగిందండి. ఆ కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే 2016 జూన్ 1 విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్ సాయంత్రం 3 గంటలకు జరిగిందండి. ఆ డిఎస్సిలో దాదాపు ఉమెన్ 5,300 మంది ఉన్నారండి, మెన్ 3,600 మంది ఉన్నారండి. ఈ కార్యక్రమానికి సంబంధించి నా దగ్గర ఒక 2 క్లిప్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తాను, చూడండి. ఇదండి డిఎస్సి 2014 వారికి జరిగినటువంటి విషయం. ఇప్పుడు అదే విషయము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేయబోతున్నారు. ఏపీ డిఎస్సి 2025లో ఎవరైతే సెలెక్ట్ కాబోతున్నారో వారందరినీ కూడా మరి విజయవాడకు పిలిపించుకునే కార్యక్రమం ఉందండి. మీ అందరి చేత నాకు తెలిసినంత వరకు అండి సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి చేత ఓత్ ఆఫ్ కమిట్మెంట్ అనే కార్యక్రమం ఉంటుందండి. ఇది నా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం అండి. ఈ సమాచారాన్ని కొంతమంది అభ్యర్థులు నమ్ముతారండి, కొంతమంది అభ్యర్థులు నమ్మరండి. నేనేం చేయలేనండి. నా దగ్గర ఉన్నటువంటి సమాచారము మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అందిస్తున్నానండి. ఆగస్టు 31 నాటికి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా గురు పూజోత్సవం కదండి సెప్టెంబర్ 5 ఆ తేదీన సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి చేత విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మీ అందరి చేత ప్రమాణం చేయించి చాలా కమిట్మెంట్ తో పనిచేస్తామని అప్పట్లో కొంతమందికి నియామక పత్రాలు అందజేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కొంతమంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి చేత ప్రమాణం చేస్తాడండి. దాన్నే ఓత్ ఆఫ్ కమిట్మెంట్ అంటారండి. ఈ కార్యక్రమం కూడా సెప్టెంబర్ 5న ఉంటుందండి. ఇది చాలా శుభ పరిణామం అండి. ఈ అప్డేట్ ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 5వ తేదీలోపు ఈ డిఎస్సికి సంబంధించిన డిమాండ్ ప్రక్రియ పూర్తవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.